ప్రపంచ శాంతి కోసం ఫిబ్రవరి 22వ తారీఖున కేఏ పాల్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించే మహాసభకు కరీంనగర్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ఫాదర్ కరుణాకర్ వల్లూరి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో యుద్ధాలు జరగడంతో ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగి దేశాలు నష్టపోవడం జరుగుతుందని, దీన్ని అరికట్టేందుకు కేఏ పాల్ ప్రపంచ దేశాల శాంతి కోసం చెన్నై పట్టణంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారని, దీనికి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల శాంతిని కోరడంతో పాటు దేశాల ఐక్యత కోసం కేఏ పాల్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ వల్లూరితో పాటు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొబ్బిలి విక్టర్, పాస్టర్ గంగిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో మొత్తానికి 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో శాంతి భద్రత అనేది కొరవైపోయింది. ఒకరికొకరు కొట్టుకోవడము, యుద్ధాలు జరిగించుకోవడము, కరువు నేపథ్యంలో అందరం ఐక్యతగా ఉండి అందరం కలిసిపోదామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ యొక్క ప్రత్యేకమైన సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 200 దేశాల్లో 50 దేశాల వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. శాంతి భద్రత పరిరక్షణలో మన దేశాలు బాగుపడతాయి, మనము ప్రజలం బాగుపడతాం, కరువుల నుంచి, ప్రాణ నష్టం నుంచి మనం బాగుపడతాం, బయటపడతాము. మనకు ఉన్న వనరులలో కూడా మనకు అత్యధికంగా ఖర్చులు అవుతూ ఉంటున్నాయి, అధికమైనటువంటి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటి నిమిత్తమై ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, కుల వీక్షణ లేకుండా అందరం కలిసి కట్టిగా ముస్లిం, సిక్కు, ఇతర క్రైస్తవత్వం, హిందువులు అందరం కలిసి సమావేశంగా ముందుకు వెళ్ళాలని ఫిబ్రవరి 22వ తారీఖున చెన్నై పట్టణంలో నందనం గార్డెన్స్లో అక్కడ ఈ యొక్క సభ సాయంత్రం పూట జరుగుతుంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రేమతో.